వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. గత ఒక 3-4 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి, దువ్వాడ వాణి వీళ్ళ ముగ్గురి రచ్చ అయితే మనం చూస్తూనే ఉన్నాం. అంటే కుటుంబ వివాదాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఓవరాల్గా చూసుకుంటే కనుక మీరు అసలు ఈ టోటల్ వివాదం గురించి మీరేం చెప్తారు? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పడతాడు. ఇక్కడ కలిసి రాని కాలం వస్తే ఇట్లాగా ఈ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. వివాదాలు బయటకు వస్తాయి. అంటే ఏం వివాదాలు? మనం గోరంట్ల మాధవది చూసాం, తర్వాత మదన్ మోహన్ చూసాం, విజయసాయి రెడ్డి గారు, ది గ్రేట్ విజయసాయి రెడ్డి, తర్వాత సుభాష్ రెడ్డి. అదొక స్టోరీ చాలా రోజులు నడిచింది. ఆవిడ కోర్టుకు వెళ్ళి ఏదో తెచ్చుకుంది, ఎవరు మాట్లాడటానికి వీల్లేదని. అంటే వైసీపీ వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ వైపు తప్పులు ఉంటే ముందు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చేసుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు నిజంగానే ఒక స్టే ఆర్డర్ ఏదో తెచ్చుకుంటే మీరు స్టే ఆర్డర్లు తెచ్చేసుకుంటారని ఈయన మీద పడి ఏడుస్తారు. అక్కడ తప్పులు ఉంటాయి, ఇక్కడ ఒప్పులు ఉంటాయి, అది తేడా. కానీ వైసీపీ వాళ్ళ నైజం అది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది వరుసగా చూసారా? ఇది 3వ కేసు. ఇంకా ద్వారంపూడిది ఉంది నెక్స్ట్. మీకు తెలుసో లేదో, ఆయన ఒక ఎస్సీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అది నడుస్తుంది అక్కడ. ఇంకా అది పూర్తిగా బయటకు వస్తుంది. ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు ఈ మాధురి వ్యవహారం ఏదైతే ఉందో అసలు మనకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, అంటే ఆడవాళ్ళు అయితే బయటికి రాకూడదా, ఆడవాళ్ళు తప్పులు చేయకూడదా అంటారేమో. తప్పులు నేను మాట్లాడటలే, గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ మెరిట్స్, దాని గురించి మనం ఏం చెప్పం. కాకపోతే ఏంటంటే నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నారు విదేశాల్లో, నాకు 3 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకి నా మొహం ఎలా చూపించనని ఇవిడ అంటున్నారు. మరి అలాంటప్పుడు అసలు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మరి మీరెందుకు వాళ్ళ భార్య పిల్లలతో ఆయన కలవనిచ్చి మీరు ఒక స్నేహితురాలుగా ఉండొచ్చుగా? ఇప్పుడు వాళ్ళని దూరం చేయించి లేకపోతే వాళ్ళు దూరం అయితే మీరు అతనికి దగ్గర అవ్వాలనుకోవడం ఎంతవరకు న్యాయం? బట్ ఇప్పుడు ఆవిడ అంటున్నారు కదా, వాళ్ళు కలుస్తానంటే ఆవిడ వెళ్ళి మళ్ళీ ఆయనతో ఉంటానంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను దూరంగానే ఉంటాను, నేను ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పింది ఆవిడ? నిన్ననేమంది ఆవిడ? నేను అతనితోటి ఏ రకంగా అయినా ఉంటాను, రేపొద్దున పెళ్లి చేసుకుంటాను ఇష్టమైతే, లేదు సహజీవనం చేస్తాను అని ఆవిడే స్టేట్మెంట్. ఆవిడే అంటున్నారు ఒకవేళ ఆవిడ ఉంటానంటే వెళ్ళమనండి, లేదు అది కుదరదు అంటే కనుక అప్పుడు నేను ఆయనతో ఉంటాను, నా మీద ఎలాగో ఎలిగేషన్ వచ్చింది కాబట్టి నేను ఉంటాను ఆయనతో అంటుంది ఆవిడ. ఎందుకు ఉండాలండి ఎలిగేషన్స్ అన్నప్పుడు? ఎలిగేషనే, అది నిజం ఉండదు కదా. మీరు ఎప్పుడూ కూడా ఇప్పుడు నిందలు అనేవి వస్తాయండి. ఇప్పుడు మనందరం కూడా జీవితాల్లో చిన్నవో పెద్దవో నిందలు పడతాం. అంటే ఈ విషయం అని కాదు, ఏదైనా మనం చెయ్యని తప్పుకి చాలాసార్లు గురవుతాం, నిందలు పడతాం. పడినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ నింద పడింది కాబట్టి ఆ తప్పు చేస్తామా? చెయ్యం కదా. ఇప్పుడు నీకు తప్పు లేదంటున్నావు, ఒప్పుకుంటున్నాం మనం, సరే మీరు స్నేహితులే, దాందే ఉంది. అలాంటప్పుడు నువ్వు మళ్ళా నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే సహజీవనం చేస్తాను ఎందుకంటున్నావు? నీకు నింద పడితే నాకేమీ లేదు, నేను నిఖార్సైన మనిషిని అని చెప్పు. ఆ వాణి గారికి నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వు, నువ్వు తప్పు చేయకపోతే. అంతేగాని నన్ను అన్నారు కాబట్టి నేను అతనితో ఉంటాను అంటే ఎంతవరకు సబబ్ అది? అంటే నువ్వు వాళ్ళు అన్నదాన్ని అవును నిజమని నువ్వు ప్రూవ్ చేస్తావా వెళ్ళి? మన మీద నింద పడ్డప్పుడు అది నిందే అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాలి, కానీ నిందని నిజం చేస్తాను అని అనుకోకూడదు. అంటే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అన్నట్టు ఆ క్వశ్చన్ చేశారు, ఎలిగేషన్ వేసినంత మాత్రాన మీరు ఆయనతో ఉంటాను మీరు ఎలా చెప్తారు, ఎంతవరకు కరెక్ట్ అని. ఆవిడ చెప్పడం, ఆవిడ వైఖరి ఏంటంటే మరి ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నా భర్త నాతో మాట్లాడట్లేదు, నా అక్క బావలు నాతో మాట్లాడట్లేదు, మరి ఆయన నా ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆయనతోనే ఉండాలి కదా, మరి నా పరిస్థితి ఏంటి అని ఆవిడ కదా అడిగారు కదా. ఇప్పుడు ఈ ఎలిగేషన్ ఇవాళ బయటకు వచ్చింది, కానీ నువ్వు 2 ఏళ్లుగా ఆయనతో స్నేహంగా ఉన్నానంటున్నావు. అప్పుడు 2 ఏళ్లుగా నువ్వు నీ భర్తకు ఎందుకు దూరంగా ఉన్నావు, నీ భర్తతోటి నీకు ఎంతవరకు సఖ్యత ఉంది అనేది ఆలోచించాలిగా. అంటే ఇవాళ ఈ ఒక్క పాయింట్ తోటి నీ భర్త నిన్ను అనుమానిస్తాడు? అనుమానించడుగా. అనుమానిస్తే అది బంధం ఎందుకు అవుతుంది? నా భార్య నిప్పు లాంటిది, ఇవన్నీ ఎలిగేషన్స్ అని అనుకుంటాడు అతను. బట్ 2 ఇయర్స్గా నువ్వు అతనితో సన్నిహితంగా ఉన్నాను అంటున్నావుగా, స్నేహంగా ఉన్నావు, సరే మీరేమీ కలిసి లేరు, సహజీవనం ఏం చేయట్లేదు, కానీ అతనితో నువ్వు ఉంటున్నాను అంటున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టి ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ చేశారు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. వాళ్ళు విడిపోలేదు కదండి. ఇప్పుడు వాణి విడిపోయారా? లేదు కదా. పిల్లలకి హక్కు ఉంది తండ్రి మీద, కాబట్టి నా కూతురు ఏమంది, మాకు సెటిల్ చేసి నువ్వు ఏమైనా చేసుకో అంది. అలాంటప్పుడు ఆ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన శుభ్రంగా సెటిల్మెంట్ చేసేయచ్చు కదా. ఈ గోలంతా ఎందుకు? నీకు వాణి వద్దయ్యా, నీకు ఈవిడే ఎవరు మాధురి గారే కావాలి, ఓకే ఉండు, వీళ్ళకి సెటిల్మెంట్ చేసి ఈ గొడవంతా ఎందుకు? మీకు ఇంకో సంగతి తెలుసా? ఈ దువ్వాడ శ్రీనివాస్ అన్నవాడు ₹1 లేని స్థితిలో, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న స్థితిలో ఇవిడ పెళ్లి చేసుకున్నారు, మనకు తెలుసు.
వీళ్ళది రాజకీయ ఫ్యామిలీ, వాణి వాళ్ళది. వీళ్ళ మీద ఎదుగుదల ఆయనకు వచ్చింది. ఈరోజు నువ్వు భార్యను కాదనుకుంటున్నావు. ఈ కథ ఇలా ఉంటే ఇప్పుడు నిన్న మాధురి కథ ఏంటంటే ఈవిడ వెళ్ళి అంటే టోల్ గేట్ దాటి టెక్కల దగ్గర అంటే ఆత్మహత్య చేసేసుకుందామని ఆత్మహత్య అంటారు మీరు, ఆత్మహత్య నేను అనుకోవట్లే, వినండి. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ముందెళ్ళే కారుని కొట్టింది. ఈవిడ కారు ఏంటి, స్కోడా. ఈవిడకేమో బెలూన్లు ఓపెన్ అయిపోయాయి, ఈవిడ తప్పించుకుంది. ఎదురుగుండా ఉండే కారులో వాళ్ళకి దెబ్బలు తగిలాయి. ఆయన ఎవరో తెలుసా, సుధాకర్ అని ఒక లాయర్. ఆయన ఒరిస్సాకి చెందిన ఆయన. ఆయన ఏమంటున్నారు, ఈవిడ తాగేసిందా, ఈవిడ డ్రగ్స్ తీసుకుందా, మీరు చెక్ చేశారా అని అడుగుతున్నాడు. నేను ఎఫ్ఐఆర్ ఇచ్చాను నిన్నను. ఈవిడ చచ్చిపోవటానికి మా కారే దొరికిందా, ఈవిడ చచ్చిపోవడానికి మా కారు గుద్దలేదు, ఆవిడ చచ్చిపోవటానికి మా కారుని ఢీ కొట్టలేదు. ఆవిడ ఎందుకు ఢీ కొట్టిందంటే ప్రజల దృష్టి మరల్చటానికి అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. బికాజ్ ఈజ్ ఎ లాయర్. ఆయన మాట అన్నారు, ఆవిడ చచ్చిపోదలుచుకోలేదు కానీ మా కారు దొరికిందా కొట్టడానికి. నేను వేరే రాష్ట్రంలో ఉంటా కాబట్టి ఈ కేసు ఎంతవరకు తర్వాత రాగలనో లేనో నాకు తెలియదు, కాబట్టి మీరు ప్రాసిక్యూషన్ చేయండి పోలీసులకు చెప్తున్నాడు ఆయన. నేను తప్పకుండా సహకరిస్తానని చెప్పాడు ఆయన. ఈవిడ మీద కేసు నమోదు చేయండి, ఈవిడ తాగున్నారా, డ్రగ్స్ తీసుకున్నారా, ఆవిడ ఎందుకు వచ్చి ఢీ కొట్టింది, ఆవిడ ఎందుకు అంత సీరియస్గా వెళ్తోంది, నా కారే దొరికిందా అంటున్నాడు. ఇప్పుడు అంత బలమైన కారుతో ఆవిడ కొడితే ఆవిడ చచ్చిపోతుందా, ముందు వాళ్ళు చచ్చిపోతారు కానీ. కాబట్టి ఇప్పుడు ఆత్మహత్య ఆవిడ చేసుకోలేదు, ఎదుటివాడిని హత్య చేయబోయింది ఆవిడ. ఆయన అదే అంటున్నాడు, మాకు ఏదైనా అయ్యి ఉంటే. కాబట్టి ఆవిడ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా తప్పే. ఆవిడ అంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పింది కదా వేరే ఛానల్స్లో, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి, నాకు 3 ఆడపిల్లలు, ఏం సమాధానం చెప్పాలనుకుని నువ్వు మరి శ్రీనివాస్ నా ఫ్రెండ్ అని నువ్వు చెప్పావు. ఈ ఎలిగేషన్ చేసినప్పుడు ఆవిడ డే 1 ఏం చెప్పాలి, నాకు శ్రీనివాస్ గారికి ఎటువంటి సంబంధం లేదు, పార్టీ పరంగానే నేను వైసీపీకి ఒక సభ్యురాలో వాట్ ఎవర్ చెప్పి శ్రీనివాస్ గారితో చాలా సాధారణ స్నేహం నాది, అంతకు మించి లేదు అని డే 1 చెప్పుంటే ఈరోజు ఇంత గొడవ జరగదుగా. ఇప్పుడు కొత్తగా వాడి గారు వస్తే నాకు అబ్జెక్షన్ లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే సరే సరే, లేకపోతే నేను శ్రీనివాస్ తోటి ఉంటాను, నేను సహజీవనం చేస్తాను, లేకపోతే పెళ్లి చేసుకోను, ఇప్పుడు ఈ కథలేంటి? అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే నేను ఇన్ని రోజులు గుట్టుగానే ఉన్నాను, ఆ రహస్యం బయటకు రాకూడదని. ఏంటి ఈ గుట్టు అనే పదమేనండి, ఇంతకాలం రహస్యంగా నువ్వు స్నేహం చేసావా అంటే తప్పు కదా. అది కూడా ఒక పెళ్ళైన స్త్రీవి నువ్వు, సరే నీ భర్తతో నువ్వు తెగతెంపులు చేసుకుని ఎవరితోనా ఉండు, ఓకే శ్రీనివాస్ గారితో ఉండు, దానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు, దువ్వాడ శ్రీనివాస్ తోటే ఉండు. దువ్వాడ శ్రీనివాస్ని విడాకులు ఇమ్మని చెప్పు, ఇద్దరు విడాకులు ఇచ్చేసి మీరు ఏమైనా చేయండి అబ్బాయి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. అక్కడ భార్య వచ్చి అడిగినప్పుడు కాదనడానికి నువ్వెవరు, నెంబర్ 1. నెంబర్ 2, సరే నీ భర్త ఉన్నారు, ఇప్పుడు నా భర్త నన్ను నమ్మట్లేదు అంటున్నావు, మరి ఏడనర్థంగా నేను గుట్టుగా రహస్యంగా ఉన్నాను ఎట్లా అంటావు స్నేహంలో. వీటన్నింటికి ఆవిడే సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఏ రకంగా తీసుకున్నా ఇవాళ దివ్వెల మాధురి చేసింది చాలా తప్పుడు పని అండి. అంటే తప్పుడు పని ఇన్ ద సెన్స్ ఆవిడ వేరే వాళ్ళని కారుని ఢీకొనడం అనేది తప్పు. అంటే వాళ్ళు చచ్చిపోయి ఉంటే ఇవిడ ఏమయ్యేది, అప్పుడు కేసు అయ్యేది, ఇవిడికి ఇవిడ జైల్లో ఉండేది జీవితకాలం. నువ్వు చచ్చిపోవాలనుకుంటే అసలు చచ్చిపోవాలనుకోవడం అది బెదిరించడం కదండి. నేను చచ్చిపోతాను, నా పిల్లల్ని తీసుకెళ్ళి వాణి గారి ఇంటి ముందు నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తానడం కూడా తప్పే. అప్పుడే అసలు ఎఫ్ఐఆర్ ఆవిడ మీద ఫైల్ చేసి ఆవిడ జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మానసిక స్థితి సరిగా లేదని కూడా వాళ్ళు అనుకోవచ్చు, అంటే అట్లా కూడా క్రియేట్ చేయొచ్చు. లేదు ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్ కావచ్చు. కాబట్టి దీని మీద పోలీసులు దృష్టి పెట్టాలి. వాళ్ళు అసలు నిన్న బ్రీత్ అనలైజర్ పెట్టారా లేదా, ఆవిడ తాగిన్నారా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా, టెస్ట్ చేశారా లేదా, నెక్స్ట్ ఆవిడ మీద కేసు ఫైల్ చేశారా లేదా, ఇవన్నీ విషయాలు బయటికి రావాలి. మరి ఒకసారి మీ ఉద్దేశం ప్రకారం అంటే ఇప్పుడు వీళ్ళు కూతురును భార్య అడిగినట్టు మాకు సెటిల్ చేసేస్తే మా బతుకు మేము బతుకుతాం అంటున్నారు. మరి మీరేమంటారు అసలు జనరల్గా ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది? భార్య పిల్లలతో ఎవరైనా సెటిల్మెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కొనసాగాలనుకున్నప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నందుకు ఈరోజు ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆ రోజు ఆ బుద్ధి లేదా నీకు? మీరందరూ వైసీపీ వాళ్ళందరూ మానసికంగా పవన్ కళ్యాణ్ని ఎంత హింసించారు, ఇప్పుడు నీ దాకా వచ్చేసి నీకు తెలుస్తుందా? కాబట్టి నువ్వు దీన్ని ఇంకా ఫర్దర్గా పెద్దది చేసుకోకుండా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో భార్యా పిల్లలతో సెటిల్ చేసుకోమనండి, లేదు భార్యా పిల్లలతో కలిసి ఉండమనండి. అదేదో డెసిషన్ అనేది వాళ్ళు అంతర్గతంగా తీసుకుని ఈ చర్చకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.